అండ్ రవికుమార్ గారు మీరు మాట్లాడండి. రవికుమార్ గారు, సో 24 ఎయిర్పోర్ట్లు మూసివేయడంతో పాటు మళ్ళీ ఫ్రెష్ బ్రేకింగ్స్ వస్తున్నాయి. సివిలియన్ క్యాంప్స్నే టార్గెట్ చేసుకొని జరుగుతుంది. దే డిడ్ నాట్ గివ్ అప్ దేర్ యాటిట్యూడ్. ఇందాక ఆయన అన్నారు ఇలాంటి గజ్జికుక్కలు వాడంతా వాడి బతికంతా, రైట్. గజ్జికుక్కల్ని అలా వదిలేస్తే ఆ గజ్జిని సమాజం మొత్తం అవి అంటిస్తాయి. సో ఎక్కడో ఒక చోట కాల్ తీసుకోవాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సిన మోస్ట్ వాంటెడ్ నలుగురండి: హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ అండ్ అసీం మునీర్, అసీం మాలిక్. ఇప్పుడు నౌ హీఈస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అక్రాస్ ద కంట్రీ వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటే భారతదేశంలో దే మస్ట్ బి బ్రాట్ ఇన్ టు ఇండియా యాజ్ వార్ ప్రిజనర్స్. యుద్ధ ఖైదీలుగా వాళ్ళని ఫిజికల్గా తీసుకొచ్చి ఈ నేల మీద ఉరి తీయాలి. ఇది కొత్తగా వినిపిస్తున్న డిమాండ్. వాడు ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు మసూద్ అజహర్ అన్నవాడు. వాడి పేరుతో మాత్రం BBC ఉర్దూకి ఒకటి పంపించాడు, నన్ను వదిలేసి మోడీ నువ్వు తప్పు చేసావని. నిన్ను వదిలేసిందే నీ చేత తప్పులు చేయించి తర్వాత ఒక స్ట్రాంగ్గా కేసు బిల్డ్ చేసి నిన్ను తీసుకొచ్చి ఈ దేశంలో ఉరి తీయాలనేది వాడికి అర్థం కావట్లేదు. అండ్ మొత్తం 1250 మదరసాలండి ఆ 9 ఉగ్ర క్యాంపుల్లో ఉన్నది ఐడెంటిఫై అయింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ లోపల మదరసాల్లో మాస్కుల్లో దాక్కుని దాడి జరిగితే చూసారా మా మాస్క్ మీద, మా మసీదుల మీద, మా ధర్మం మీద భారత్ కావాలని దాడి చేస్తుంది. ఇంకా 12 ఉగ్ర క్యాంపులు ఉన్నాయి ఐడెంటిఫై చేసినవి, ఆల్రెడీ మ్యాప్ చేసినవి. అండ్ అక్కడెక్కడో ఉన్న పరాయి దేశంలో ఉన్న వీటిల్నే ఇంత మ్యాప్ చేసి సమర్థవంతంగా పట్టుకున్న భారత సైన్యమో లేకపోతే భారత హోంమంత్రి శాఖో హైదరాబాద్లో ఉన్న వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లా? ఖచ్చితంగా దృష్టి పెడుతుంది వాసు గారు. మీరు ఇంతకుముందు అన్నట్టుగా పాకిస్తాన్ అనేది ఒక గజ్జి కుక్క, అది గజ్జి కుక్కల దేశం. ఆ గజ్జి వేరే వాళ్ళకు కూడా అంటిస్తారు. అయితే అది అది వచ్చి 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 మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఆ గజ్జి అంటించినారు వాళ్ళు. ఆ గజ్జి అంటించి ఇప్పుడు మన ఉన్నారు, మన బషీర్ గారు అన్నారు, ఆ గజ్జి మరి కొంచెం ఈయన కూడా అంటుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. నేనేమంటున్నా, ఒకవేళ భారతదేశంలో ఇటువంటి స్లీపర్ సెల్స్ లేరు అన్నట్టుగా వినాలని చెప్పేసి బషీర్ అహ్మద్ గారు కోరుకుంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు. బషీర్ అహ్మద్ గారు, నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు మాజీ స్లీపర్ సెల్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, స్లీపర్ సెల్ లేకుండగా, ఆ స్థానికుల సహకారం లేకుండగా అక్కడ ఉగ్రవాదులు అక్కడ దాకా వచ్చే అవకాశం లేదు, అంతమందిని చంపే అవకాశం లేదని చెప్పేసి మాజీ స్లీపర్ సెల్ కన్ఫర్మ్ చేసిండు. కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారని ధృవీకరించారా? ఎవరు ధృవీకరించారు? ప్రభుత్వం ధృవీకరించిందా? ఇవన్నీ మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారని నాకు అర్థం కాదు. మళ్ళీ మీరు మొదటికి వచ్చారు. ఇప్పుడు ఈ యుద్ధం టైంలో కూడా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా? యుద్ధం జరుగుతుంది, భారతదేశానికి అపాయం ఉంది. ఆ అపాయం కొంతమంది స్లీపర్ సెల్స్ వల్ల ఉండొచ్చు. దాదాపు 20,000 మంది స్లీపర్ సెల్స్ మన నగరంలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. కేవలం రోహింగ్యాలే 10,000 పైగా ఉన్నారు. పాకిస్తాన్ అక్రమ వలసదారులు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. దాదాపు 20,000 పైన స్లీపర్ సెల్స్ ఉన్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంటే ఎవరు ధృవీకరించారు? ఏం చేశారు? అంటే రేపు పొద్దున ఇప్పుడు పోయి మన పహల్గామ్ ఉగ్రవాదులు కూడా వెనకేసుకుని వచ్చేటట్టు ఉన్నాడు. అసలు వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు అని మీకు ఎవరు చెప్పారు? వాళ్ళు అసలు మతం అడిగి చంపారని మీకు ఎవరు చెప్పారు? ఎవరు ధృవీకరించారు? ఇవన్నీ అడిగేటట్టు ఉన్నాడు ఆయన. అందుకే కొంచెం మీరు కంట్రోల్లో ఉండి మాట్లాడితే బాగుంటుంది బషీర్ అహ్మద్ గారు. ఇటువంటి టైంలో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టి ఆవేశం తీసుకొచ్చి మీరు తిట్లు తినే పరిస్థితి తెచ్చుకోకండి. ఒకటి. రెండో విషయం నేను ఏం చెప్తున్నా, ఒకవేళ ఇటువంటి పిచ్చి కుక్కలు కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఇటువంటి పిచ్చి కుక్కలు కానీ మన చుట్టుపక్కల కనిపిస్తే మన వాళ్ళే కొట్టి చంపేస్తాం. 100% కొట్టి చంపేస్తాము. అది ఎక్కడైనా కావచ్చు, అది మన హైదరాబాద్లో కావచ్చు, గుంటూరులో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ఆ పిచ్చి కుక్కలకి నేను మళ్ళీ ఒక వార్నింగ్ ఇస్తున్నా. పిచ్చి కుక్కలు ఎవరైతే ఉన్నారో, ఆ పిచ్చి కుక్కలకు సహకారం అందిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పక్కనే ఉంటారు, మన పక్కన బలంలానే మన పక్కనే ఉంటారు. ఆ పిచ్చి కుక్కలు కావచ్చు, వాళ్ళకి సహకారం అందిస్తున్న వాళ్ళందరూ కావచ్చు, ఇప్పటికైనా మీరు సెటరేట్ కాండి. ఎవరైతే ఆ పిచ్చి కుక్కలు ఉన్నారో, ఎవరైతే ఆ స్లీపర్ సెల్స్ ఉన్నారో వాళ్ళందరి సమాచారం ఇవ్వండి. వాళ్ళందరినీ ప్రభుత్వానికి పట్టించండి, పోలీసులకు పట్టించండి. ఇంతకు మించి మీరు ఇది మాత్రం మీరు చేయకపోతే, ఇంతకు మించి మీరు ఇంకా వాళ్ళకి సహకారం అందిస్తే మాత్రం మీకు ఈ భూమి మీద మీరు ఆయన అంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతాను రవికుమార్ గారు, మీరే ఎందుకు పట్టించకూడదు? మీరు దేశభక్తికి బ్రాండ్ అంబాసిడర్స్ కదా బీజేపీ వాళ్ళు, మీరే ఎందుకు పట్టించకూడదు? 100% మేము పట్టిస్తున్నాం. 100% మేము పట్టించినాం. కొన్ని వందల మంది స్లీపర్ సెల్స్ ని పట్టించిన చరిత్ర మా పార్టీకి ఉన్నది, మాకున్నది. కొన్ని వందల మంది స్లీపర్ సెల్స్ ని పట్టించినాం. ఇక్కడ కాదు, ఎప్పటి నుంచో పట్టిస్తూనే ఉన్నాం, ఇదే పని చేస్తూనే ఉన్నాం. కానీ వీళ్ళు రాజకీయ ముసుగులో, రాజకీయ పార్టీల ముసుగులో, లీడర్ల ముసుగులో, ఓటర్ల ముసుగులో వీళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ గా ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ వల్ల మనకు ప్రమాదం ఎక్కువగా అవుతుంది. వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు మీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిసి ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడైతే దాక్కుని ఉన్నారో అటువంటి ప్రాంతాల్లో మీరు పోలీసులను పంపించలేకపోతున్నారు. అటువంటి ప్రాంతాల్లో మీరు అసలు కనీసంగా ఏవైతే మీరు చెక్కింగ్లు చేయాలో ఆ చెక్కింగ్లు కూడా చేయరండి. అరే బైక్ ఫైన్ రాయాలన్నా ఇక్కడ పరిస్థితి, బైక్ల పైన ఫైన్ రాసే పరిస్థితి కూడా ఉండదు. కరెంటు మీటర్ రీడింగ్ తీసుకునే పరిస్థితి ఉండదు. మీరు ఆ వాటర్ మీటర్ రీడింగ్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఇటువంటి పరిస్థితిని కల్పించింది ఎవరండి మరి ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, ఈ హైదరాబాద్ నగరంలో? అటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఇప్పటికీ కూడా కనీసం బయటపడకుండా వాళ్ళ వెంటపడకుండా ఇప్పటికి కూడా సంఘీభావ ర్యాలీలు తీసుకుంటూ కూర్చుంటే ఎట నడుస్తుందని నాకు అర్థం కాదు. ఇటువంటి సమయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. పోలీసు యంత్రాంగంపై నమ్మకం ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ పైన మాకు నమ్మకం లేదు. అందుకే మేము మా ఆందోళన మేము వెలుబుచ్చినాం. మేము గవర్నర్ గారికి చెప్పుకున్నాం, పోయి ప్రభుత్వం ఎట్లా చెప్పినా వినట్లేదు, ఈ రేవంత్ రెడ్డి ఎట్లా చెప్పినా వినడు. కాబట్టి మేము గవర్నర్ గారికి చెప్పుకున్నాం, అట్లే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పుకున్నాం. రేపు మాపో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి అనేక సంస్థలు ఏదైతే ఉన్నాయో వాడని ఇప్పుడు ఎన్ఐఏ కావచ్చు, ఎన్టీఆర్ఓ కావచ్చు, అదేవిధంగా సిబిఐ కావచ్చు, అందరూ వస్తారు, అందరు దిగుతారు. దిగి మన ఫోర్సెస్ తీసుకొని వచ్చి దిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పంపించే పరిస్థితి వస్తుంది. బషీర్ గారు, సోదరుడు రవికుమార్ సుభాషితాలు చెప్పడం మానేయాలి. ఇప్పుడైనా మారండి. ముందు మారాల్సింది మీరు. మీరు భారత జాతికి ముందు మీరు క్షమాపణ చెప్పాలి. స్వాతంత్ర సమరంలో పాల్గొనలేదు. 50 సంవత్సరాల దాకా, స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాల దాకా ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద జాతీయ జెండా ఎగరేయలేదు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పి అది తప్పైపోయింది అని మీరు చెప్పిన తర్వాత ఈ సుభాషితాలు చెప్తే బాగుంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నీకు తెలియని విషయం ఏంటంటే ఇదే నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ ని పిలిచి 26 జనవరి నాడు మాతో పరేడ్ చేయించినాడు. ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తిని నెహ్రూ గారు పిలవలేదు. నెహ్రూ గారు